హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. వ్యూయర్స్, ఈరోజు ఈ వీడియోలో మనకి రోజర్ పే సాఫ్ట్వేర్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ కంపెనీ వాళ్ళు ఇంటర్న్ పొజిషన్స్ని హైర్ చేస్తున్నారు రిలేటెడ్ టు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్. సో జాబ్ రిలేటెడ్ కంప్లీట్ డీటెయిల్స్ మనం ఈ వీడియోలో చూద్దాము. వ్యూయర్స్, ఇది ఇంటర్న్ పొజిషన్. సో క్యాండిడేట్ విత్ ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంజనీరింగ్ టీంలో జాయిన్ అవ్వచ్చు అని చెప్పి చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. This position is a part of Resume with Rosar Pay program, which completely focused on supporting the women returning to work after a break అని చెప్పి చాలా క్లియర్గా హైలైట్ చేసి ఇచ్చారు. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీరింగ్ at Rosar Play is well grounded, smart, especially quality focused, product thinker, definitely an awesome coder with good technical content and experience to write క్వాలిటీ సాఫ్ట్వేర్ అని చెప్పి హైలైట్ చేసి ఇచ్చారు వ్యూయర్స్. సో ఈ పర్టికులర్ జాబ్ రోల్లో యూఆర్ గోయింగ్ టు డిజైన్ ది ప్రోడక్ట్ అండ్ యూఆర్ గోయింగ్ టు పార్టిసిపేట్ ఇన్ డిస్కషన్స్, హెల్ప్ us scale our payment infrastructure to get every Indian to pay online, help us make decision to shape REST API for developer worldwide, contribute to open source as we set standard for mobile payments అని చెప్పి మెన్షన్ చేశారు. సో చాలా క్లియర్గా ఇచ్చారండి. ఆన్లైన్ పేమెంట్స్ ఉంటాయి కదా, అవి సెక్యూర్గా ఎన్క్రిప్టెడ్గా ఉండడానికి మనకి వర్క్ అయితే ఉంటుంది అని చెప్పి హైలైట్ చేసి ఇచ్చారు. సో దోస్ ఆర్ డన్ దేర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్, లైక్ టెక్నికల్గా డిగ్రీ చేసిన వాళ్ళు, టెక్నికల్గా పీజీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మినిమం 1 ఇయర్ నుంచి 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారండి టెక్నాలజీలో. స్ట్రాంగ్ ప్రోడక్ట్ డిజైన్ సెన్స్ ఉండాలి. C++, జావా, పైథాన్, పి వంటి సర్వీసెస్ మీద మీకు నాలెడ్జ్ ఉండాలి. గుడ్ ఎక్స్పీరియన్స్ ఇన్ వర్కింగ్ విత్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అని చెప్పి హైలైట్ చేసి ఇచ్చారు. హ్యావ్ అ ఫ్యూ వీకెండ్ సైడ్ ప్రాజెక్ట్స్ అపాన్ గిట్హబ్, హ్యావ్ కాంట్రిబ్యూటెడ్ టు ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్, హ్యావ్ వర్క్డ్ ఎట్ ప్రోడక్ట్ కంపెనీ, హ్యావ్ ఎ వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ బ్యాక్ అండ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని ఇచ్చారు. సో దోస్ ఆర్ ఇంట్రెస్టెడ్, మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ ఐడి, వెరీ ఇంపార్టెంట్లీ ఫోన్ నెంబర్, మీ రెజ్యూమ్ని అటాచ్ చేసి అప్లై చేయండి. అండ్ ఇక్కడ మీ కంపెనీ నేమ్, టైటిల్, స్టార్ట్ అండ్ ఎండ్ డేట్ కూడా అడుగుతుంది. అంటే ఇఫ్ యూఆర్ కరెంట్లీ వర్కింగ్, సో మీ స్టార్ట్ డేట్, ఎండ్ డేట్, ఒకవేళ కరెంట్గా ఇంకా వర్క్ చేస్తుంటే ఇక్కడ కరెంట్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయొచ్చు. మీకు ఒక కంపెనీ కంటే ఎక్కువ కంపెనీలో ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే ఇక్కడ యాడ్ అదర్ కంపెనీ, ఆ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ కూడా ఎంటర్ చేయాలి. అండ్ అలాగే మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్, వెబ్సైట్ ఉంటే వెబ్సైట్, టోటల్ ఇయర్స్ ఆఫ్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్, career stage, gender, last worked industry, last held designation, current location, total years of relevant experience, eligibility criteria for this role, మీరు కెరియర్ బ్రేక్ తీసుకున్నారా లేదా అని కూడా అడుగుతుంది. టెల్ అబౌట్ మోర్ అబౌట్ యువర్ కెరియర్ బ్రేక్ అని అడుగుతుంది. వాట్ ఈస్ ద డ్యూరేషన్ ఆఫ్ యువర్ కెరియర్ బ్రేక్ అని కూడా హైలైట్ చేసి అడిగారండి. సో ఇవన్నీ డీటెయిల్స్ ఫిల్అప్ చేసి మీరు మీ అప్లికేషన్ని సబ్మిట్ చేసుకోవచ్చు. సో దోస్ ఆర్ ఇంట్రెస్టెడ్ కెన్ అప్లై ఫర్ దిస్ పర్టికులర్ జాబ్ రోల్. దీనికి సంబంధించిన లింక్ నేను మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్ యూ.